బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కొత్తపేటలోని ఓమ్ని హాస్పిటల్లో ఉన్నాము. అండ్ మనతో పాటు సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వైపీ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వెయిట్ లాస్కి ఎక్కువగా మిల్లెట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ప్రశ్నకి చెప్పే ముందు కారణాలు చాలా ఇంపార్టెంట్. ఒబిసిటీ అసలు ఎందుకు వస్తుంది? ఒబిసిటీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా కారణాల్లో మరి ముఖ్యమైనటువంటి కారణం హై క్యాలరీ ఇంటేక్, హై కన్సంప్షన్ ఆఫ్ ది ఫుడ్ ఇంటేక్. ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, ఫ్యాటీ ఫుడ్, ముఖ్యంగా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం. అది ఏ ఫ్యాట్ ఏ రూపంలో కావచ్చు, అది ఎనిమల్ ఫ్యాట్ కావచ్చు, వెజిటేరియన్ ఫ్యాట్ కావచ్చు. ఎనిమల్ ఫ్యాట్ అంటే రెడ్ మీట్, మనం వినే ఉంటాం, రెడ్ మీట్ అంటాం. ఆ రెడ్ మీట్ తినే వాళ్ళు ఎక్కువగా ఒబిసిటీకి దగ్గర అవుతారు, ఇందులో డౌటే లేదు. అలాగే రెడ్ మీట్తో పాటు కొన్ని రకాలైనటువంటి నాన్ వెజిటేరియన్స్ ఉంటాయి, అలాగే ప్రాన్స్ ఉంటాయి. అవి చాలా హై కంటెంట్ ఉంది, ఫ్యాట్ కంటెంట్, డేంజరస్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అవి తీసుకునే వాళ్ళలో. అలాగే వెజిటేరియన్ ఫ్యాట్ అంటే గీ, బటర్, డాల్డా, అందులో హైలీ డెన్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఈ ఒబిసిటీ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. హై క్యాలరీ డైట్, హై సాచురేటెడ్ ఫ్యాట్ డైట్ అనేది ఎక్కువ. అది ఏ రూపంలో కావచ్చు, అది వెజిటేరియన్ రూపంలో కావచ్చు, నాన్ వెజిటేరియన్ రూపంలో కావచ్చు, అది ఎవరు తీసుకున్నా సరే ఒబిసిటీకి, స్థూలకాయం రావడానికి చాలా దగ్గరే అవుతుంటారు. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తుంటాం సర్వసాధారణంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అని, పిజ్జాస్, బర్గర్స్ అని, అవుట్ సైడ్ ఫుడ్స్ అని, ప్రిజర్వ్ ఫుడ్స్ అని, ఇలా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అవుట్ సైడ్ బేకరీ ఐటమ్స్ అని, ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఒబిసిటీ చాలా స్పష్టంగా వస్తుంది. ఈ మిల్లెట్స్ ఏవి తీసుకున్నా సరే, అవి రాగి, సజ్జ, బజ్రా, అది ఏ రూపంలో, రోటీ కావచ్చు, రాగి పోరిడ్స్ కావచ్చు, రాగి ముద్ద కావచ్చు, లేకుంటే జొన్న సంగటి కావచ్చు, జొన్న రొట్టెలు కావచ్చు, లేకుంటే ఓట్స్ కావచ్చు, ఇలా తీసుకోవటం. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అందరూ తీసుకోవచ్చు అంటారా? మిల్లెట్స్ అందరూ తీసుకోవచ్చు. మిల్లెట్స్కి ఈ పలానా పర్సన్ తీసుకోకూడదు, పలానా పర్సన్ తీసుకోవచ్చు అనేది ఏం లేదు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ చాలా యూస్ఫుల్ ఇవి. అలాగే కొంతమందిలో మాత్రం ఈ మిల్లెట్స్ కొంతవరకు సూటబుల్ కాదు. ఎవరికంటే ఓల్డ్ పీపుల్, చాలా ఓల్డ్ పీపుల్, 70-80 ఇయర్స్ ఓల్డ్, వాళ్ళకి అంత ఈజీగా డైజెస్ట్ కావు. కొత్తగా స్టార్ట్ చేసి వాళ్ళకి ఆల్రెడీగా ఎప్పటి నుంచో యంగ్లో నుంచి అలవాటు అయి ఉంటే, 20s, 30s నుంచి అలవాటు ఉండుంటే కనుక ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు సడన్గా 70 ఇయర్స్ 80 ఇయర్స్ వచ్చాక ఈ మిల్లెట్స్ తీసుకుంటే వాళ్ళకి డైజెస్ట్ కాదు, అంత ఈజీగా డైజెస్ట్ కాదు. సో వాళ్ళలో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ, దాన్ని అలవాటు చేసుకుంటూ, మన స్టమక్ని దానికి ట్యూన్ చేసుకోవాలి. ఆ డైట్కి, ఆ మిల్లెట్స్ డైట్కి ట్యూన్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో మిల్లెట్స్ అనేది చాలా హెల్త్కి మంచిది. రైస్, వీట్ వల్ల కార్బోహైడ్రేట్ లోడ్ పెరుగుతుంది, గ్లైకోజన్ కంటెంట్ పెరుగుతుంది. సబ్సిక్వెంట్లీ గ్లైకోజన్ కంటెంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ డిపోట్ ఫ్యాట్ అండ్ డిపాజిటెడ్ ఫ్యాట్. ఆ ఫ్యాట్ అనేది స్టమక్లో ఫ్యాట్ డిపాజిట్ అయిపోతుంది, నెక్ దగ్గర, థైస్ దగ్గర బాడీ వెయిట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ బాడీ వెయిట్ పెరగటం ద్వారా చాలా సమస్యలు ఉంటాయి. హృద్రోగ సమస్యలు, హార్ట్ సమస్యలు, ఎన్ని రకాలైనటువంటి డిసీజెస్ వస్తాయంటే ఒబేసిటీ వల్ల దాదాపు 10-15 డెడ్లీ డిసీజెస్ వస్తాయి. కాబట్టి వాటన్నిటికీ దూరంగా ఉండాలంటే, హాస్పిటల్స్ దూరంగా ఉండాలంటే, డాక్టర్స్ దూరంగా ఉండాలంటే ఈ డైట్ కంపల్సరీగా పాటించాలి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మినిమం 1/2 to 1 hour ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ఈ డైట్, నేను చెప్పిన డైట్